హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్. మొర్రా ఇది ఆల్రెడీ మలయాళంలో రిలీజ్ అయిన మూవీ, ఇప్పుడైతే తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇది ఒక రివెంజ్ అండ్ యాక్షన్ డ్రామాలా ఉంటుంది ఫ్రెండ్స్. చెప్పాలంటే పర్లేదు, బాగానే ఉంది. ఒక ఎబో యావరేజ్ మూవీ, ఫ్యామిలీతో కూర్చొని మరి హ్యాపీగా చూడొచ్చు అనిపించింది సినిమా చూసిన తర్వాత. అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, సినిమా ఎలా ఉంది, సింపుల్ క్లారిటీ చెప్తా. ప్లీజ్ నా ఛానల్ 1000 సబ్స్క్రైబర్ దగ్గరగా ఉంది. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టి కొంచెం సపోర్ట్ చేస్తే రీచ్ అయిపోద్ది ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ట్రివేండ్రంలో ఒక గ్యాంగ్స్ అయితే ఉంటాయి అనమాట. అంటే ఆల్రెడీ ఒక పెద్ద గ్యాంగ్ ఉంటుంది. ఆ గ్యాంగ్ గురించి చూసి ఒక నలుగురు ఏం చేస్తారంటే, ఒక యంగ్స్టర్స్ ఏంటంటే వాళ్ళు కూడా ఒక గ్యాంగ్ అవ్వాలి, వాళ్ళు కూడా గ్యాంగ్స్టర్స్ అవ్వాలని చెప్పి అప్పుడే ట్రై చేస్తూ ఉంటారు. అలా ట్రై చేస్తూ ఉన్న టైంలో ఏం చేస్తారంటే, ఈ ఆల్రెడీ ఎవరైతే గ్యాంగ్స్టర్స్ ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ఒక డీల్ ఇస్తారనమాట. అంటే ఒక ప్లేస్లో బ్లాక్ మనీ ఉంది, ఆ మనీని మీరు కొట్టేసుకొని రావాలి, అది తీసుకొని రావాలని చెప్పి మీకు సటన్ అమౌంట్ ఇస్తామని చెప్పి వీళ్ళని పంపిస్తారనమాట. పంపించినప్పుడు అక్కడ ఏం జరిగింది, అసలు ఆ మనీ ఎవరిది, అక్కడ మనీ ఉన్నట్టు అసలు వీళ్ళకి ఎలా తెలుసు, అసలు ఏం జరుగుతుంది, ఆ తర్వాత ఏం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత అనేది మొత్తం కూడా ఒక బేసిక్ కాన్సెప్ట్. ఆ తర్వాత అంతా కూడా ఒక రివెంజ్ డ్రామాగా వెళ్తూ ఉంటుంది అనమాట. ఎందుకు రివెంజ్ అవుతుంది, అసలు ఏం జరిగింది అనేది బేసిక్ కాన్సెప్ట్ మొత్తం కూడా. అంటే ఇక సినిమా ఎలా ఉంది ఏంటి అని మాట్లాడుకోవాలంటే, స్టార్టింగ్ అంతా కొంచెం స్లోగా వాళ్ళ ఎక్స్ప్లెనేషన్, ఎవరెవరు ఏంటి అనేది కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటా ఒక ½ అన్ అవర్ వరకు కూడా మొత్తం డ్రాగ్గానే ఉంటుంది. చాలా స్లోగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే ఆ కాన్సెప్ట్లోనే వెళ్తుంది, కానీ కాకపోతే కొంచెం స్లోగా ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుంది పక్కాగా. అంటే వర్కౌట్ కొన్ని సాంగ్స్తో వస్తూ ఉంటుంది అనమాట అంతా కూడా. ఆ సాంగ్స్ కొంచెం పెద్దగా మనకు వర్కౌట్ కొంచెం కనెక్ట్ కావు అనమాట. కాకపోతే తర్వాత నుంచి ఏం జరిగిద్దంటే, నెక్స్ట్ నుంచి స్టోరీకి వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత నుంచి చాలా కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. కాకపోతే కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, నెక్స్ట్ టైం జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. కాకపోతే ఆ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. చూసిన కాన్సెప్ట్ అయినా కూడా కొంచెం ఎగ్జిక్యూషన్ కొంచెం ప్రాపర్గా చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఏం జరుగుతుందని ఎగ్జిక్యూషన్ చాలా బాగా అనిపించింది. ఇంకా క్లైమాక్స్కి వచ్చిన తర్వాత క్లైమాక్స్ 30 to 35 మినిట్స్ చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఆ రివెంజ్గా ఫైట్స్ కానీ చాలా బాగా అనిపించింది. అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ క్లైమాక్స్ అయితే హ్యాపీగా వన్ టైం చూడవచ్చు అనిపించింది అది చూసిన తర్వాత. ఎందుకంటే ఆ క్లైమాక్స్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, వీళ్ళ ఫైట్స్ కానీ, చాలా బాగా వీళ్ళ నలుగురు ఫైట్ చేసే విధానం కానీ అంతా కూడా చాలా బాగా అనిపించింది చెప్పాలంటే. ఇంకా సీనియర్ యాక్టర్లో చాలామంది ఉన్నారు, ఒక 2-3 ఉన్నారు. అంటే వాళ్ళ ఫేసులు మనకు చాలా బాగా తెలుసు, కాబట్టి చాలా సినిమాలు చూసుంటాం. కాకపోతే వాళ్ళ పేర్లు నాకు తెలియదు, కాబట్టి తెలిసినట్టు నాకు బిల్డప్ పేరు మనకు సెట్ కాదు. ఇంకా బాయ్స్ యాక్టింగ్, ఇంకా యంగ్స్టర్స్ బాయ్స్ యాక్టింగ్ కూడా చాలా బాగా అనిపించింది. వన్ టైం అయితే ఆన్లైనే కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు అనిపించింది. ఇంకా నా రివ్యూ నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.